నమస్తే అన్న. ఈరోజు టీడీపీ మంగళగిరి కార్యాలయంలో జైహో బీసీ అని అంటూ కూడా ఒక సభ నిర్వహించారు. ఒకవైపు అధికార పక్షం నుంచి వైసీపీ నాయకులందరూ కూడా గత ఎన్నికల్లో బీసీలను పెద్ద ఎత్తున టీడీపీ వాడుకున్నారనే విధంగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంబీసీ అంటే సంచార జాతుల నుంచి మా కమిటీ సభ్యులంతా కూడా ఇచ్చేసారు. అదేవిధంగా ఎంబీసీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చూశారు జైహో బీసీ అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, బీసీలకి పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా బీసీలకి పెద్దపీట వేస్తాం, బీసీలతో పాటు అత్యంత వెనకబడినటువంటి కులాలను కూడా ఆదుకుంటాం, అన్ని విధాలుగా ఆదుకుంటాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, బీసీలు నా చుట్టాలు నా బంధువులు వీళ్ళే బీసీలే నాకు అంతా అని. అదంతా కూడా కపట నాటకం. ఎందుకంటే సొంత చెల్లెల్ని తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీలని చూస్తాడనేసి మనమంతా కూడా అపోహపడటం కరెక్ట్ కాదు. ఏదైనా సరే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బీసీలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. అదేవిధంగా సంపూర్ణంగా సంచార జాతులు కూడా మొత్తం యావత్తు తెలుగుదేశం పార్టీకి చేస్తాం. అదేవిధంగా అన్ని గ్రామాలు అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో కూడా తిరుగుతూ ఉన్నాం. ఈ జాతుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం. అదేవిధంగా వచ్చిన వెంటనే కూడా సంచార జాతులను కూడా తెలుగుదేశం పార్టీ భాగంగా గుర్తించి మాకు కూడా తగిన గుర్తింపు ఇస్తుందని మేమంతా కూడా ఆశిస్తున్నాం. అంటే బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. జగన్ రాజకీయ నాయకుడు కాదు, గొప్ప సంఘ సంస్కర్త అని అంటూ కూడా ఆయన సంబోధిస్తున్న పరిస్థితి. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి సామాజిక న్యాయం చేశారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారికి అత్యంత వెనకబడినటువంటి సంచార జాతుల కోసం తెలుసో తెలీదో మాకు తెలియదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా అనేక దుక్కుల చెట్ల కింద పుట్ల కింద బతికేటువంటి ఈ కులాలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మాకు మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ పెట్టి సుమారు 160 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి మరి కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకోసం ఇవ్వలేదు అనేది ఆర్ కృష్ణయ్య గారిని అడుగుతున్నాం. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు మరి బీసీ సంఘాల్లో చేశాడు. బీసీ సంఘాలు చేసినప్పుడు ఈ సంచార జాతులు ఏ విధంగా ఉన్నారనేది ఆయనకు తెలియదా? సంచార జాతులకు రావాల్సిన నిధులు ఏ విధంగా మరి పక్కదారి పట్టినాయి, మరి ఏ విధంగా ఈ నిధులన్నీ ఏమైపోయినాయి? సుమారు మాకు సంచార జాతులకు సంబంధించి అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు 30,000 ఇస్తే కనీసం ఈయన మమ్మల్ని ఆదుకుంటాడు, మా కులాలను ఆదుకుంటాడు అనేసి మా జనం అంతా కూడా అనుకున్నారు. కానీ ఇతను మా కులాలని మా జనాలని కూడా మొత్తం యావత్తు మోసం చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక మోసకారి. సొంత చెల్లిని తల్లిని మోసం చేశాడు. ఈ కులాలను మోసం చేయడం అతనికి పెద్ద విజయం కాదు, ఎన్నతో పెట్టినటువంటి విజయం. ఇదంతా కూడా బీసీలు గమనించారు, బీసీలంతా చూస్తూ ఉన్నారు. బీసీలతో పాటు సంచార జాతులు కూడా సంపూర్ణమైన మద్దతు తెలుగుదేశానికి చేస్తే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటారు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు బీసీల విషయంలో ఎలాంటి న్యాయం చేశారు? ఆయన అధికారంలో ఉన్న కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అన్ని కులాలతో పాటు అత్యంత వెనకబడినట్టు సంచార జాతులు ఈ రోజుకి కూడా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అత్యంత వెనకబడినట్టు కులాలను గుర్తించి మాలాంటి కులాలని కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా మమ్మల్ని ఆదుకోవడమే కాకుండా అదేవిధంగా అన్ని రకాలుగా ఈరోజు పార్టీ ఓటంలో ఉన్నప్పటికీ కూడా సాధికార సమితి ఎంబీసీ సాధికార సమితి అని ఒక సాధికార సమితి వేసి సుమారు రాష్ట్రంలో 240 మందికి జిల్లాల్లో రాష్ట్రాల్లో ఈ సంచార జాతులకు సంబంధించిన వారికి పదవులు ఇచ్చి పార్టీ మమ్మల్ని అన్ని విధాలుగా కూడా గుర్తించి గౌరవించి ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి పక్కన లేదా కొల్లి రవీంద్ర గారి పక్కన అచ్చెన్నాయుడు గారి పక్కన కూర్చోబెట్టుకునే పరిస్థితి మా కులాలకి అంత అదృష్టం కలిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు ఇచ్చాడు. ఏ చైర్మన్లు కూర్చోబెట్టుకున్నాడు, ఏ డైరెక్టర్లను కూర్చోబెట్టుకున్నాడు, ఆ కూర్చోబెట్టుకున్నటువంటి చైర్మన్లు కూడా తీవ్రంగా మోసం చేసి ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళ కులాల దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత మోసం మా కులాలను మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చాడు. అందుకోసం మా కులాలంతా కూడా చంద్రబాబు నాయుడు వెంటే ఉండాలి. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటన్నా? ఆడుదాం ఆంధ్ర జనాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు. గ్రౌండ్లోనేమో పిల్లలకి బాళ్ళు బ్యాట్లు ఇచ్చి ఆడిస్తూ ఉన్నాడు. ఫ్రోడ్స్ అనేది మనకి ఎప్పుడు ఉన్నదే. ఇతను ఏమి ఆడుదాం ఆంధ్ర లేకపోతే ఇంకోటని పెట్టి కాదు. వీటికి ఎంత ఖర్చు పెడతా ఉన్నాడో, ఏ విధంగా చేస్తూ ఉన్నాడో, జనాల్లో ఏదో తీసుకొచ్చి పిల్లలకి బ్యాట్లు ఇచ్చి ఈయన ఓట్లు వేయరు. జనాలంతా గమనిస్తూ ఉన్నారు. పిల్లల భవిష్యత్తు పోయింది. ఇక్కడ ఈయన బ్యాటింగ్ బౌలింగ్ ఆడితే కాదు, పిల్లల భవిష్యత్తు పోయింది. ఉద్యోగాలు లేవు, రాష్ట్రం వెనకబడిపోయింది, పిల్లలకు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా ఈయన క్రికెట్లో అయ్యి ఆడించి వాలంటీర్లను పెట్టాడు. వాలంటీర్లను కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళని నిలిపేస్తూ ఉన్నాడు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం మీద వాలంటీర్లే సమ్మెకు దిగారు. అదేవిధంగా డోక్రా మహిళలను కూడా అన్ని విధాలుగా మోసం చేశాడు. అంగన్వాడీలని అన్నీ ఓవరాల్గా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి.
అయితే టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తున్నారంటారు ఈరోజు? ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తు అనేది 100% జనాల్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. కలిసికట్టుగా ఒకే జట్టుగా ఖచ్చితంగా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే జనాల్లో ఒక నమ్మకం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత లక్ష్యాల కోసం, చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత ఆస్తుల కోసం కాదు, జనాలు బాగుండాలి, ఇది ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఇరు నాయకులు ఏకమయ్యి, ఇరు నాయకులు లక్ష్యంగా పార్టీని ఎదరికి తీసుకెళ్ళి అదేవిధంగా ప్రజలను కూడా ఎదరికి తీసుకెళ్లాలని వాళ్ళు కలవటం మాకు అందరికీ చాలా ఆనందకరం. మా జాతులకు కూడా చాలా ఆనందకరం. ఎందుకంటే ఈ ఎవరైతే వీళ్ళు కొంతమంది రూమర్లు చేస్తూ ఉన్నారో, కార్యకర్తల్లో ఇబ్బంది వచ్చింది, వాళ్ళు వెళ్ళాలి అనుకున్నారా, ఏమీ లేదు, అంతా ఉత్తుత్తుదే సోషల్ మీడియాలో అయ్యి లేనిపోని విధంగా వాళ్ళు సృష్టిస్తున్నారు. ఏదైనా జరిగితే ఒక విషయాన్ని 4 విషయాలుగా సోషల్ మీడియాలో సృష్టిస్తున్నారు. అది ఎవరో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో నమ్మరు. ఈరోజు మీరు చూశారు, పెద్ద ఎత్తున జైహో బీసీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఫోటో కూడా వేసి ఆయన గౌరవం, తెలుగుదేశం పార్టీ ఆయన గౌరవం ఇచ్చింది. అదేవిధంగా బీసీలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో బీసీలంతా కూడా చంద్రబాబు నాయుడుతో ఉంటే పవన్ కళ్యాణ్ కూడా వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పి బీసీలంతా కూడా రేపు పార్టీ అధికారంలో అయితే బీసీలు కూడా మా పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా గౌరవిస్తారని మేము. ప్రధానంగా మీ ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఎంతవరకు ఉంటుంది 2024 ఎలక్షన్ మీద? ఉభయ గోదావరి జిల్లాల్లో 100% ఖచ్చితంగా ఎక్కడ ఈ జనసేన కానీ తెలుగుదేశానికి కానీ ఎక్కడ సీట్ ఇచ్చినా ఘన విజయం సాధించడం గ్యారంటీ. వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసం అంతా ఇంత కాదు, అది అందరికీ తెలుసు. అందుకోసం వైఎస్ఆర్సీపీకి మా జిల్లాలో డిపాజిట్లు కూడా రావు. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం మంచి కాంబినేషన్ నెంబర్ 1 హిట్ అవుద్ది.